హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ కి ఎందుకింత యాంటీ? ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని క్రిష్ ఎలా తీర్చిదిద్దుతాడో ఏమో, బాలకృష్ణ తన తండ్రి పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తాడో ఏమో అంటూ విడుదలకి ముందు చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇద్దరు కూడా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఒక మంచి చిత్రాన్ని అందించారు. కానీ ఈ చిత్రానికి ఎందుకో పబ్లిక్ నుంచి సరైన స్పందన రాలేదు. సినిమా బాగుందనే టాక్ వచ్చినా కానీ వసూలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఆదివారం కూడా కొన్ని B&C సెంటర్లలో నమోదైన వసూళ్లు చూస్తే ఈ సినిమాపై ఎందుకింత యాంటీ అని అనిపించక మానదు. సాధారణంగా నిజ జీవిత కథలని తెరకెక్కించినప్పుడు ప్రేక్షకులలో దానిని తప్పక చూడాలనే ఆసక్తి నెలకొంటుంది. సినిమా బాగుందనే టాక్ వస్తే ఖచ్చితంగా అది రెట్టింపు అవుతుంది. వెల్ మేడ్ ఫిలిం అని టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మిగిలిన సినిమాలు అంత గొప్పగా లేవనిపించుకున్నా కానీ వసూళ్లు రాకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. బహుశా బయట వ్యక్తులు ఎవరైనా ఈ చిత్రం తీసినట్టయితే ఎక్కువ ఆసక్తి కలిగేదేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ తీయడం వల్ల ఈ చిత్రంలో వాస్తవాలకు తావు లేదనే భావన కలగడం, దానికి తోడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ లోనే నిజాల నిగ్గు తెలుస్తానని విరుచుకుపడడం, ఈలోగా తెలంగాణలో తెలుగుదేశానికి పరాభవం, ప్రచారంలో బాలయ్య ఉపన్యాసాల పర్వం, అటు ఏపీలో టీడీపీకి వీస్తున్న వ్యతిరేక పవనం వెరసి ఎన్టీఆర్ చిత్రం సరిగా ఆడకపోవడానికి ఎన్నెన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.